ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అట్లాంటా డే 4 అనమాట. మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామో డే 4 రోజు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము మేము ఉంటున్న హోటల్లోనే. ఈ అమెరికన్ రెస్టారెంట్స్లో యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ బ్రెడ్, జామ్, స్క్రాంబుల్డ్ ఎగ్ ఇంకా మఫిన్స్ ఉంటాయన్నమాట. సో వాటితోనే కానిచ్చేసాము, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. సో అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ అయితే కిడ్స్కి చాలా చాలా నచ్చుతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. సో అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడాల్సిందే. మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు అండ్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అసలు ఫస్ట్ డేనే అక్కడికి వెళ్దామంటే ఇంకా మాకు టైమింగ్స్ సెట్ అవ్వక మేము డే 4 వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈ ప్లేస్ కూడా మేము తీసుకున్న అట్లాంటా సిటీ పాస్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. అంటే జనరల్ అడ్మిషన్ దీంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. మేముంటున్న హోటల్ నుంచి 25 minutes ట్రావెల్ చేస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. అదేంటి అంటే ఫర్న్ బ్యాంక్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ అనమాట. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక డైనో వరల్డ్ లాగా కనిపిస్తుంది పిల్లలకైతే. చూసారా, స్టార్టింగే ఇట్లా డైనో ప్రింట్స్ని ఫాలో అవుతూ మనం లోపలికి వెళ్ళాలన్నమాట. కిడ్స్ కోసం ఇలా స్పెషల్గా డిజైన్ చేసి పెట్టారు. ఈ ఫర్న్ బ్యాంక్ మ్యూజియం వచ్చేసి 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే చిన్నప్పుడు మూవీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. చూసారా బయట ఎంత పెద్ద డైనోసార్ బొమ్మలు పెట్టారో. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన మూవీ అయితే జురాసిక్ పార్క్. అసలు ఒకనొక టైంలో అయితే భయంకరమైన హైప్ ఇచ్చింది కదా ఆ మూవీ. ఇంకా కూడా క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు ఆ మూవీకి అయితే. నాకైతే లోపలికి వచ్చిన వెంటనే అదే గుర్తొచ్చేసింది. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ ఇన్ సైడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న బర్డ్ వచ్చేసి బాల్డ్ ఈగల్ అంటారు. అమెరికా వాళ్ళకి ఇది జాతీయ పక్షి అనమాట, అందుకే ఎంట్రన్స్ లో పెట్టారు. ఇక్కడ చూసారా, లోపలికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద డైనోసార్ స్కెలిటన్ ఉంది. అసలు ఇది చూసాక జురాసిక్ పార్క్ మూవీ గుర్తు రాకపోతే ఎలా చెప్పండి. నేనైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది చూసాక. ఈ మ్యూజియం మొత్తం 3 floors ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వరల్డ్ ఆఫ్ షెల్స్ అని ఉంటుంది. సో ఏముంటుంది లోపల చూడడానికి వెళ్తే రకరకాల గవ్వలు, శంఖాలు అన్నీ కలెక్ట్ చేసి ఒక చోట పెట్టారు. కేవలం యుఎస్ఏలో దొరికే శంఖాలు మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ దొరికే రకరకాల సైజుల్లో ఉండే శంఖాలు, డిఫరెంట్ షేప్స్లో ఉండే శంఖాలు అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక చిన్న వరల్డ్ మ్యాప్ ఉంది. ఆ వరల్డ్ మ్యాప్లో ఇండియా ప్లేస్లో శంఖం అని రాసి ఒక శంఖాన్ని పెట్టున్నారు. సో ఇండియా సరౌండింగ్స్లో శంఖాలు ఎక్కువగా దొరుకుతాయి అని సింబాలిక్గా అక్కడ పెట్టారనమాట. అదే మా పాప చూపిస్తుంది అక్కడ. చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఒక శంఖం చిన్న సైజ్ నుంచి ఎంత పెద్దగా గ్రో అవుతుంది అని ఒక లైఫ్ సైకిల్ లాగా చూపించారు. కలర్ శంఖాలు, ఆల్చిప్పలు, గవ్వలు చూసాం మేము అక్కడ. అసలు చూసారు ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో కలర్స్ అన్నీ. నియాన్ కలర్స్లో ఇలాంటి గవ్వలు కూడా ఉంటాయి అని మనకైతే తెలీదు. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటివన్నీ. ఇంకా చూసారా రకరకాల షేప్స్లో ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తే. ఇవన్నీ చూసేసాక ఇంకా అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఒక మూవీ వేస్తున్నారని చెప్పారు. సో ఆ థియేటర్కి వెళ్ళాము. ఇదేదో 3D మూవీ అని చెప్పారు. యాక్చువల్గా ఇది ఫుల్ లెంత్ మూవీ అయితే వాళ్ళు ప్లే చేయట్లేదు. జస్ట్ 30 minutes ఆఫ్ మూవీ మాత్రమే ప్లే చేస్తున్నారు. హోల్ మూవీ ప్లే చేయడానికి వాళ్ళకి రూల్స్ ఒప్పుకోవంట. సో లోపలికి వెళ్ళాక తెలిసింది లైక్ టీరెక్స్ మూవీ కానీ టుమారోస్ ల్యాండ్ మూవీ అని చెప్పారనమాట. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పారు. సో ఏదో ఒకటి 30 minutes మూవీ అంటే పిల్లలకి కూడా సరదాగా ఉంటుంది కదా అన్నట్టు మేము అందరం వెళ్ళి అక్కడ మూవీ అయితే చూసాము. చాలా బాగా అనిపించింది. 30 minutes ఆఫ్ మూవీ చూసాము. మేము చూసిన మూవీ వచ్చేసి టీరెక్స్ అనమాట. మా పిల్లలైతే ఆ 30 minutes మూవీ సెషన్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. మూవీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఆ డైనోసార్ స్కెలిటన్ ఉండే ప్లేస్కి వస్తే వచ్చేసాము. అసలు ఎంత పెద్దదండి. అసలు నాకు చాలా బాగా అనిపించింది అది చూసినప్పుడు. జురాసిక్ పార్క్ మూవీలో ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపించింది నాకైతే. చాలా మంచి మెమరీ అనమాట నాకు ఇది. బేసిక్గా ఈ మ్యూజియం మొత్తం డైనోసార్స్ గురించే. అసలు డైనోసార్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయ్యాయి, ఎలా బతికాయి, వాటి హ్యాబిట్స్ ఎలా ఉండేవి, ఎన్ని రకాల డైనోసార్స్ ఉన్నాయి, అసలు అవి ఎలా అంతరించిపోయాయి, ఈ విషయాలన్నీ మనము ఆ మ్యూజియంకి వెళ్తే తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని డైనోసార్స్ పార్ట్స్ అన్నీ దొరికినవన్నీ కలెక్ట్ చేసి అక్కడ పెట్టున్నారు. కొన్నింటినైతే వాళ్ళు ఇలా ఉండేవి అని ఊహించి మెటల్స్తో తయారు చేసి పెట్టున్నారనమాట. ఈజీగా పిల్లలకి కానీ వచ్చిన వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడానికి. చెప్పాను కదా మొత్తం డైనోసార్స్ మీదే కాబట్టి
ఎక్కడ చూసినా మనకు రకరకాల డైనోసార్స్ ఫిగర్స్ కానీ ఇట్లా మోషన్ పిక్చర్స్ ఇట్లా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఒక ఫ్లోర్ మొత్తము టైమ్ లైన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అని ఒక సెషన్ ఉందన్నమాట. దీంట్లో ఏంటి అంటే అసలు రకరకాల యానిమల్స్ అసలు ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వచ్చాయి, ఎన్ని ఇయర్స్ క్రితం వచ్చాయి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. యంగ్ కిడ్స్ అంటే లైక్ 3rd grade ప్లస్ కిడ్స్ అయితే మంచిగా అర్థం చేసుకుంటారు. ఇంకా అంతకంటే చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు. ఈ మ్యూజియం మొత్తం డైనోసార్స్ గురించే కాబట్టి ఎక్కడ చూసినా ఇలాంటి డైనోసార్స్ని అయితే మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. అవి అలా సౌండ్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటే పిల్లలందరూ అట్రాక్ట్ అయిపోయి అక్కడ వాటి దగ్గరికి వెళ్ళి నిల్చొని వాటిని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ మ్యూజియంలో ఒక చిన్న ఫిజిక్స్ ల్యాబ్ అయితే పెట్టారు. నేను చెప్పా కదా 3rd grade నుంచి ఉన్న పిల్లలకైతే ఇవన్నీ మంచిగా అర్థమవుతాయి. మనకు చిన్నప్పుడు ఫిజిక్స్లో చాలా థియరీస్ ఉండేవి కదా, అలాంటి కొన్ని థియరీస్ని ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారనమాట. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కిడ్స్ కొత్త కొత్త విషయాలన్నీ ఈజీగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి అనిపించింది. అండ్ దట్ టు విత్ లాట్స్ ఆఫ్ ఫన్. ఈ ప్లేస్ అయితే అసలు కిడ్స్ ఉండే వాళ్ళకి మస్ట్ విజిట్ అని చెప్తాను. చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు అండ్ చాలా మెమరీస్ని కూడా క్యారీ చేసుకెళ్తారు ఖచ్చితంగా. సో అలా మేము పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 వరకు మేము ఈ ఫర్న్ బ్యాంక్ మ్యూజియంలోనే స్పెండ్ చేసాము. చాలా మంచి టైం స్పెండ్ చేసాము. తర్వాత మేము బయటకు వచ్చేసి లంచ్ చేయడానికి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. దాని పేరే బాంబే ఇండియన్ బిస్ట్రో. అసలు అట్లాంటాలో చాలా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము తిన్న రెస్టారెంట్స్లో ఇది ద బెస్ట్ అని చెప్తానమాట. ఎస్పెషల్లీ ఫర్ నాన్ వెజ్ చాలా చాలా బాగున్నాయి. మేము బఫే తీసుకున్నాము. మంచిగా లంచ్ కంప్లీట్ చేసుకొని మేము ఫుట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్ చూడడానికి వచ్చామన్నమాట. ఇది కూడా మేము తీసుకున్న అట్లాంటా సిటీ పాస్లో ఇంక్లూడ్ అయిందనమాట. సో జనరల్ అడ్మిషన్ అయితే ఫ్రీ. దీనికి కూడా అట్లాంటా సిటీ పాస్ తీసుకున్న వాళ్ళకి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, ఇండియన్స్కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో అమెరికన్స్కి ఫుట్బాల్ అంటే అంత పిచ్చండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుట్బాల్ గురించి చాలా చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాము. క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల మొత్తం క్రిస్మస్ డెకార్తో నింపేశారు. ఇక్కడ ఒక సైడ్ మొత్తం పెద్ద వాల్ ఉంది. ఆ వాల్కి మొత్తము ఫుట్బాల్లో విన్ అయిన వాళ్ళ పిక్చర్స్ అన్నీ ఇట్లా పెయింట్ చేసి పెట్టారు. ఇంకా విన్ అయిన వాళ్ళు ఆ గేమ్లో యూజ్ చేసిన హెల్మెట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఇక్కడ ఒక పెద్ద డెకార్ లాగా చేసి పెట్టారనమాట. ఫుట్బాల్ లవర్స్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. సో అలా మేము కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి మద్రాస్ మంత్రాకి వచ్చాము. అసలు ఇన్ని రోజులు 4-5 డేస్గా అట్లాంటాలో ఉన్నాము. ఈ హోటల్ని ఎలా మిస్ చేసామా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఆథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే మద్రాస్ మంత్రాకి ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఈ రెస్టారెంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అట్లాంటాలో వెజిటేరియన్ ఫుడ్ మద్రాస్ మంత్రాకి వెళ్ళిపోండి. అట్లాంటాలో Day 5 రోజు మేము ఏం చేసామో చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.